మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రకాళి శరణం మమ. శ్రావణ మాసం ఆరంభమైంది. అది శుక్రవారంతో మొదలైంది. శుక్రవారానికి ఉన్న విశేషం ఏమిటి? శుక్రునికి అధిదేవత ఇంద్రాణి. వేదం ఏం చెప్తుంది? ఇంద్రాణి వా విధవా అవిధవా భవ ఇంద్రాణి ఇవ. ఇంద్రాణి అమ్మవారిలాగా వైధవ్యం లేకుండా దీర్ఘమైన సౌమంగళ్యంతో వర్ధిల్లు అని వేదం చెప్పింది. కాబట్టి శ్రావణ మాసం శంకరునికి ఇష్టమైన మాసం. లోకానికి అర్జునుణ్ణి ఆధారంగా చేసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను అందించిన మాసం. అట్లాంటి శ్రీకృష్ణుడు జన్మించిన మాసం. ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉన్నది. అందులో శుక్రవారం నాడు గనక ఇంద్రాణి అధిదేవతగా ఉన్న శుక్రవారం నాడు అమ్మవారిని భద్రకాళి అమ్మవారిని దర్శించడం వల్ల దీర్ఘమైన సౌమంగళ్యం ఉంటుంది, వైధవ్యం రాదు అని నారీమణులంతా అమ్మవారికి వడిబియ్యం ఇట్లా సమస్తమైన సౌభాగ్య ద్రవ్యాలు సమర్పిస్తారు, అమ్మవారిని సేవిస్తారు. అట్లాగే ఈ సంవత్సరం శుక్రవారంతో కూడిన ఈ శ్రావణ మాసంలో ఎన్నో పాడ్యమికి అధిదేవత అగ్ని. తామగ్నిపర్ణాంతపసాజ్వలంతి వైరోచనీ కర్మ ఫలేషు దుష్టాన్ వేదం చెప్తుంది. పాడ్యమికి అధిదేవత జ్యోతిష్శాస్త్రం ప్రకారం అగ్ని. అట్లాగే అమ్మవారిని ఆమెను అగ్నిస్వరూపంగా అమ్మవారు మన వేదం అమ్మవారిని కీర్తించింది. అట్లాగే కాళీ క్రమాన్ని అనుసరించి కాళీ ఇవాళ అధిదేవత, షోడశీ క్రమాన్ని అనుసరించి కామేశ్వరి దేవత. అటు కాళీ ఇటు కామేశ్వరి మాతలు అధిదేవతగా ఉన్న వారం, ఇంద్రాణి మాత అధిదేవతగా ఉన్న శుక్రవారం. ఇట్లా అన్ని పలు విధములైన గొప్పతనములను ఆపాదించుకున్న రోజు. కాబట్టి ఈరోజు వానలు వరదలను కూడా లెక్క చేయకుండా భద్రకాళి అమ్మవారిని దర్శించడానికి తండోపతండాలుగా ఈ జనాలు వస్తున్నారు. రాత్రి 11 గంటల దాకా కూడా ఈ జనం ఇట్లాగే ఉంటుంది.